హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి నిశ్శబ్దంలో వినిపించే ప్రతి శబ్దం నిజం కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనం చూడకూడనివే మన ముందు కనిపిస్తాయి. ఈరోజు మీరు చూడబోయేది ఒక సాధారణ కథ కాదు. ఇది జరిగినట్టే అనిపించే భయం. లైట్లు ఆఫ్ చేసుకోండి, హెడ్ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ కథ మీ దగ్గరే మొదలవుతుంది. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ గ్రామం పేరు రామాపురం. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే పల్లెటూరు. ఆ గ్రామంలో 4 స్నేహితులు: సునీత, లక్ష్మి, రేఖ, అనిత. ఒకరోజు వాళ్ళు పత్తి చేనులో పనిచేయడానికి వెళ్ళారు. సాయంత్రం అయ్యేసరికి చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరారు. అప్పుడు దారిలో ఒక పొలంలో పెద్ద రేగి చెట్టు కనిపించింది. రేగుపండ్లు చాలా బాగున్నాయి, కొంచెం కోసుకుందాం రండే అని అనిత చెప్పింది. అందరూ కలిసి నవ్వుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి రేగుపండ్లు కోసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఆ చెట్టు కింద ఒక గుంటలాగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక అమ్మాయిని పూడ్చిపెట్టారు. అది ఎవరికీ తెలీదు, పాతకాలం వాళ్ళకి మాత్రమే తెలుసు. రేగుపండ్లు కోస్తున్నప్పుడు సునీత ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమైందే, అలాగే నిలబడ్డావు అని అడిగితే, ఏమీ లేదు, ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించిందే అంది. సరేలే, ఈ టైంలో ఇక్కడెవరుంటారే, సరేలే పద, చీకటి పడుతుంది అని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, ఆ చెట్టు దగ్గర ఉన్న ఆత్మ సునీత వెంట వచ్చింది. ఆ రాత్రి సునీత ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా ఆమె ఒక్కసారిగా మౌనంగా కూర్చుంది. ఏమైందే అని వాళ్ళ అమ్మ అడిగింది. ఆమె గంభీరంగా, ఆమె స్వరంలో కాకుండా నాకిక్కడే ఉండాలనుంది అన్నది. అందరూ షాక్ అయ్యారు. తర్వాత రోజుల్లో సునీత రాత్రిళ్ళు నిద్రపోకుండా బయటకు వెళ్ళడం, గోడల్ని చూస్తూ నవ్వడం, ఒక్కసారిగా కోపంగా అరవడం, తనకి రాని భాష మాట్లాడడం, ఇలా చేస్తూ తల్లిదండ్రులకు నిద్ర కరువయ్యేలా చేస్తుంది. ఒకరోజు రాత్రి ఆమె అద్దం ముందు నిలబడి తనతోనే ఇలా మాట్లాడుతుంది. నేను తిరిగి వచ్చాను. అది చూసిన ఆమె తల్లి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. వాళ్ళు గ్రామంలో ఉన్న ఓజాని పిలిచారు. అతను సునీతను చూసి వెంటనే చెప్పాడు, ఇది సాధారణ పరిస్థితి కాదు. ఈ అమ్మాయి ఒంట్లో ఒక ఆత్మ ఉంది. ఈమె లాస్ట్ సారిగా ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. ఆమె తల్లిదండ్రులు పత్తి చేనులో పనికి అని చెప్పారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఈమెతో పాటు ఉన్న వారిని పిలవండి అన్నాడు. అప్పుడు సునీత రేగి చెట్టు విషయం చెప్పింది. అతను వెంటనే అర్థం చేసుకున్నాడు. ఓజా కొద్దిసేపు కళ్ళు మూసి తెరిచి ఇలా చెప్పాడు. ఆ పొలంలో ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి ఆ అమ్మాయి గట్టిగా అడిగేసరికి చంపి అక్కడే పాతిపెట్టారు. ఆమె ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతోంది. ఎవరైనా ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని తొక్కితే వాళ్ళతో వస్తుంది. ఆమెను తీసుకెళ్లే వరకు వదలదు. మీరు నేను చెప్పినట్టు చెయ్యండి అన్నాడు. ఆ రాత్రి ఓజా పూజ మొదలుపెట్టాడు. సునీత ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. నన్ను పంపించలేరు. ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఇంట్లో వస్తువులు ఒక్కసారిగా కదలడం మొదలయ్యాయి. అందరూ భయంతో వణికిపోయారు. ఓజా మంత్రాలు చదువుతూ ఆమెపై నిమ్మకాయలు, కుంకుమ, గంగాజలం చల్లాడు. ఆమె గట్టిగా అరుస్తూ ఇలా అంది, నేను వెళ్ళను, ఇది ఇప్పుడు నా ఇల్లు, ఇది నీ స్థలం కాదు, వెళ్ళిపో, లేకపోతే నువ్వు ఎప్పటికీ బయటికి రాకుండా బంధిస్తాను. వద్దు, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. ఆ తర్వాత సునీత ఒక్కసారిగా నేలపై పడిపోయింది. కొన్ని క్షణాలు పూర్తిగా నిశ్శబ్దం. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. సాధారణంగా కనిపించింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ
ఆ రాత్రి సునీత గది నుండి మెల్లగా ఒక స్వరం వినిపించింది. నేనింకా ఇక్కడే ఉన్నాను.